హే గాయ్స్, ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటేనేమో ఒక ప్లేట్ పొంగల్, ఒక ప్లెయిన్ దోశ, ఈ రెండు అయితే ఫినిష్ చేశాను అనమాట. దీని తర్వాత ఏంటంటే పక్కనే కోకోనట్స్ అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఒక కొబ్బరి బొండం కూడా వేస్తాను. ఆ తర్వాత 10:30కి ఏంటంటే ఇంకొంచెం ఏదో ఒకటి తిందాం అని చెప్పి స్నాక్స్ లాగా ఈ కెఫేకి వెళ్ళిపోయి ఒక చికెన్ బర్గర్, ఒక కోల్డ్ కాఫీ, ఈ రెండు వేసి అయితే ఫినిష్ చేసా. ఆ తర్వాత లెక్కి వెళ్ళాను. మెహఫిల్ ఏంటంటే ఒక పన్నీర్ బటర్ మసాలా, 2 రుమాలి రోటీలు ఇవైతే ఆర్డర్ చేసుకున్నా. స్నాక్స్ కి ఏంటంటేనేమో అడుగుతూ ఉంటారు కదా 112K ఫాలోవర్స్ ఏంటి భయ్య అంటే ఎట్లా వచ్చాయి మీకు అంటే దీని వచ్చాయి భయ్యాకి ఇట్లా వచ్చాయి దీని వచ్చాయి అర్థం కావట్లేదు. సో విల్ బి గోయింగ్ త్రూ హిస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ టుడే. ఎంత ఒక మనిషి ఎంత తినగలుగుతాడు, బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో మాట్లాడే గ్రీడ్ గురించి మనం తెలుసుకుంటాం. ఏంటంటే ఒక రాగి గీకారం దోశ అయితే స్టార్ట్ చేశాను అనమాట. దీని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఒక బటర్ పొడి మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇది ఫుల్ గా నచ్చింది. చట్నీస్ కూడా మంచి క్వాలిటీతో అయితే సర్వ్ చేశారనమాట. ఇక రెగ్యులర్ గీకారం ఇడ్లీ కాకుండా ఇక్కడ బటన్ గీకారం ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. ఒక 10 పీసులు వచ్చినాయి. సరే అంత కారం తింటావు, దొడ్డేలా వస్తుంది నీకు అంటే అనుకున్నా. కానీ ఈ లోపు ఇక్కడ ఏంటంటే ఉగ్గాని బజ్జీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక ఆగుతామా? కడుపా చెరువా అది అది కూడా ఒక ప్లేట్ తీసుకొని అయితే వేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాదం మిల్క్, క్యారెట్ హల్వా, ఈ రెండు కూడా ఉన్నాయి. నాకైతే క్యారెట్ హల్వా ఫుల్ గా నచ్చింది, ఎందుకంటే కోవాతో చేశారు కాబట్టి. భయ్యా నువ్వు ఇంకా బతికెట్లున్నావు భయ్యా, నువ్వు నాకు నీ ముఖం చూపి భయ్యా, నీ ముఖం చూడాలని నాకు ప్లీజ్. ఇక రైస్ కాంబోస్ లో ముద్దపప్పు, ఆవకాయ విత్ ఆలూ ఫ్రై లాంటి కాంబోస్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక పరాడాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మా ఈ ప్లేస్ లో చెప్పాలంటే. నాకైతే ఈ ప్లేస్ ఆంబియన్స్ ఫుల్ గా నచ్చింది. నువ్వు అంబియన్స్ కూడా చూసావా? ఉట్టి తిండికే వచ్చా అనుకున్నా. ఇంకా డీసెంట్ గా కూడా ఉందన్నమాట. ఫుడ్ డీసెంట్ గా ఉందా? అంత దెంగి తిన్నావు కదరా, డీసెంట్ గా ఉండడం ఏంటి? ఇప్పటి నుంచి రాసుకుని పెట్టుకుందాం ఏమేమి తింటాడు ఒక రోజులో. ఓకేనా? బెటర్ ఒక పేపర్, ఒక పెన్ పెట్టుకుంటే బెటర్. ఓకే, రెడీ రాసుకుంటున్నాను ఇప్పుడు. హే గాయ్స్, ఇవాళ ఈవినింగ్ ఫస్ట్ ఏంటంటే ఒక సూప్ తో స్టార్ట్ చేశాను. ఇదైతే స్పైసీగా బాగుందన్నమాట. స్టార్టర్స్ లో ఏంటంటే చికెన్ తాయిపై, ఓలోచార్ చికెన్, ఈ రెండు ట్రై చేశాను. ఓలోచార్ టేస్టీగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే రుమాలి రోటీ, ఆఫ్ఘనీ చికెన్, ఇవైతే 5 వెరైటీలు తినే తర్వాత ఇంకో 5గురు తినే తిండి నువ్వు తిన్నావంటే నువ్వు మనిషివా మాండం మృగాన్వా? తర్వాత గులాబ్ జామ్ 4 గులాబ్ జామున్. ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చికెన్ సాసేజ్, ఎగ్స్ ఒక ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుని వేస్తాను అనమాట. మధ్యాహ్నం లంచ్ కి ఏంటంటే ఎగ్ బుట్ వేస్తావురా, నిజంగా వేసి పొడి చేసేవి వేయడం ఏంటి? నీ భయానికి నేను వెజిటేరియన్ అయిపోతా. చికెన్ కి మా రోటీ, రుమాలి రోటీ, ఇవైతే ఆర్డర్ చేసుకుని ఫినిష్ చేస్తాను. స్నాక్స్ కి ఏంటంటే 5 స్టార్ ఓరియో ఫ్లేవర్ వేసి అయితే ఫినిష్ చేసా. నువ్వు ఫినిష్ చేసుండోరా, నాకు తెలుసురా. నీకంత సీన్ లేదే. 5 స్టార్ కూడా రాస్తా నీకు. ఇక్కడ డిన్నర్ ఏంటంటే ఇవాళ మా ఫ్రెండ్స్ తో పాటు ఉన్నాను. వీళ్ళతో కొంచెం తొందరగా తినేసే బ్యాచ్, అందుకని వీళ్ళతో పాటు శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్ళిపా. అక్కడ నాకంటూ సపరేట్ గా ఒక పెప్పర్ చికెన్, దాంతోపాటు అంతే ఇచ్చారా? అయ్యో, నీ గురించి చెప్పలేదా నువ్వు? నీ గురించి చెప్పు బ్రో, ఎక్కువ ఇష్టం. ఒక మటన్ బిర్యానీ. నీకు ఫ్రెండ్స్ ఉన్నారంటే నమ్మడం కష్టం భయ్యా. నీకు పెట్టి తినిపిస్తున్నారా? వాళ్ళు నీకు తినిపించాలంటే అమ్మో ఆస్తులు అమ్ముకోవాలి. చేశాను. ఇక తర్వాత అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఒక రష్యన్ కేక్ అయితే ట్రై చేసా. ఆ తర్వాత ఏంటంటే నేనేమో ఒక ఫ్రెష్ లైమ్ సోడా కూడా ఇస్తాను అనమాట. డిన్నర్ తర్వాత బోర్ కొడుతుంది, అందుకని చెప్పేసి చావా సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందని సినిమాలో కూడా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు సూపర్. ఆ తర్వాత కిందకి రాగానే మాల్లో ఇక్కడ సాఫ్టీ సర్వ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఒక వెన్నెలా అండ్ చాక్లెట్ మిక్స్ అయితే వేస్తాను. ఆ తర్వాత కేపీహెచ్పీలో ఉన్న రహీం పులావ్కి వెళ్ళిపోయా. సమ్వేర్ అరౌండ్ 11:30కి అక్కడికి వెళ్ళిపోయి ఒక చికెన్ ఫ్రై పులావ్ అయితే వేసాను. కేఎస్ బేకర్స్ క్లోజింగ్ టైంకి వెళ్ళిపోయి అక్కడ ఒక చాక్లెట్ పేస్ట్రీ అయితే అయిపోయింది నాకు కథం. ఒరే నీ అబ్బారే డంప్ ట్రక్ రే, ఏంట్రా అది? అలా ఎవరు తింటాడ్రా? లోపల ప్రాసెస్ అవుతుందా కడుపు లోపల? తిన్నదంతా దొడ్డికి వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేద్దేమో, నిమిషానికి వచ్చేద్దేమో దొడ్డికి. మళ్ళీ దాన్ని తీసేది 27 అంట. 27 టైమ్స్ నువ్వు దెంగి తినడానికి రికార్డు చేసేవంటే హ్యాట్స్ ఆఫ్. ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటేనేమో ఒక ప్లేట్ పొంగల్, ఒక ప్లెయిన్ దోశ, ఈ రెండు అయితే ఫినిష్ చేశాను అనమాట. దీని తర్వాత ఏంటంటే పక్కనే కోకోనట్స్ అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఒక కొబ్బరి బొండం కూడా వేస్తాను. ఆ బోర్డం ఎత్తిద్ది తలకేద్ది, బోర్డం కూడా రాసుకోవాలరా నీకు బోండంగా. ఆ తర్వాత 10:30కి ఏంటంటే ఇంకొంచెం ఏదో ఒకటి తిందాం అని చెప్పి స్నాక్స్ లాగా ఈ కెఫేకి వెళ్ళిపోయి దాన్ని స్నాక్స్ అన్నారా? నీకు అన్నం పెడతారా? రే దాన్ని స్నాక్స్ అన్నారా? నేను అది తిన్నాను అనుకో, రాత్రి తిండి మానేస్తాను రా, నేను డిన్నర్ చేయలేను రా.
ఒక చికెన్ బర్గర్, ఒక కోల్డ్ కాఫీ, ఈ రెండు వేసి అయితే ఫినిష్ చేసా. ఆ తర్వాత క్లాక్ ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళిపోయి మజాగా మూవీకి వెళ్ళాను మార్నింగ్ షోకి. సూపర్ ఉంది మా ఫస్ట్ హాఫ్ అయితే, ఫుల్ కామెడీ అయితే ఉండిద్ది, సెకండ్ హాఫ్ ఎమోషన్ కామెడీ రెండు ఉంటాయి. సినిమా తర్వాత ఏంటంటే నేను మేఫిల్కి వెళ్ళిపోయాను. వెళ్తావు ఎలాగ వెళ్తే వెజ్ ఎందుకు మేఫిల్కి వెళ్ళాగా వెజ్ ఎందుకు మళ్ళీ మేఫిల్ ఏంటంటే ఒక పన్నీర్ బటర్ మసాలా, 2 రుమాలి రోటీలు. అది చెప్పకముందే ఇంకో ఆర్డర్ వచ్చేసింది. మామూలుగా ఇప్పుడు వెనెవర్ వీఆర్ సీయింగ్ ఫుడ్ బ్లాగర్స్, ద వే దే ప్రెజెంట్ ద ఫుడ్ అండ్ లైక్ ద వే దే లైక్ పోర్ట్రే ద ఫుడ్, అది చూస్తే తినబుద్ధి అవుతుంది. అరే వావ్, ద ఫుడ్ లుక్ సో గుడ్, మై మౌత్ ఇస్ వాటరింగ్, చాలా బాగుంది ఫుడ్. నువ్వు చూస్తే నేను తిండి చూస్తే విరక్తి వస్తుందా? నువ్వు అది తినడం చూపించలేదు, దానికి నేను హ్యాపీ, థ్యాంక్ యూ, అది చూపిస్తే నేను ఇంకా చచ్చిపోవడమే, బతుకుండి వేస్ట్. నేను తిన్నాను, నేను చూడాలా 27 parts. చేసుకున్నా. స్నాక్స్కి ఏంటంటేనేమో ఒక చికెన్ పాప్కార్న్, ఒక చికెన్ రోల్ ఆర్డర్ చేసుకున్నాను. అరే అది ఎవడికి స్నాక్స్ రా? ఏం స్నాక్స్? ఎవడికి స్నాక్స్? అది ఎవడికి స్నాక్ కాదు. చికెన్ పాప్కార్నే బాగుంది మామ, రోల్ కన్నా కానీ. రోల్ కూడానా? అయ్యో, అంటే రోల్తో ఆపేసావా? ఇక నైట్ డిన్నర్కి ఏంటంటేనేమో పర్నీస్కి. అచ్చా ఓకే, ఇందాక డిన్నర్ కాదా? ఏంటంటే ఒక చిల్లీ పన్నీర్, ఒక ఫుడ్ లో బయాస్ ఉంటుంది అనమాట. లైక్ యూ కెన్ ఐదర్ ఆప్ట్ టు ఈట్ వెజ్ ఆర్ నాన్ వెజ్. కానీ బ్రో అసలు సెక్యులర్ గా తింటాడు, వెజ్ నాన్ వెజ్ కలిపి దెంగి తినడం అంతే. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నాను. ఫ్రైడ్ రైస్ మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం అనిపించి ఒకటి ఇదంతా వేస్తూ ఉన్నా. లాస్ట్ లో ఏదో ఒక డ్రింక్ ఉండాలి కదా మనకి, దాగురా. ఫినిష్ చేసాను అనమాట వాళ్ళకి. This is the first time bro said finish and the video literally finished. I'm not joking around. You can see I'm literally writing. ఫస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ గీ కార్మ్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేసేస్తాను అనమాట. దీని తర్వాత లంచ్ కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండి 2 రుమాలి రోటీ, ఒక మటన్. ఆ ఫోన్ ఎందుకురా పక్కన? నువ్వు ఆ ఫోన్ ని చూస్తావా చెప్పు? నువ్వు ఆ ఫోన్ నేను నమ్మనురా, నేను నమ్మను. ఒక కద్దుకా గీర్, ఇవైతే పెద్దగా గీర్ ఫినిష్ చేశాను అనమాట. ఇక మధ్యాహ్నం బోర్ కొడుతుంది. ఫినిష్ చేయరా నువ్వు? ఒక్కసారి ఫినిష్ చేశాను అని చెప్పి నిజంగా వీడియో ఫినిష్ చేయరా? డ్రాగన్ మూవీకి వెళ్ళిపోయాను. ఫుల్ ఫన్ ఉంది, వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట. పిచ్చ నవ్వు వస్తూ ఉంది సినిమా మొత్తం. ఆ తర్వాత స్నాక్స్కి ఏంటంటే ఒక 3 స్టఫ్డ్ మిర్చి బజ్జీ, రిటర్న్ వచ్చే దారిలో ఒక రెడ్ వెల్. బ్రో డ్రాగన్ మూవీ ఇంటర్వెల్ లో ఏం తినలేదు. మోటివేట్ చేయకండి బ్రో వాడిని. అయితే కొనుక్కొని వేస్తాను అనమాట. ఇక నైట్ ఏంటంటే ఫ్రెండ్స్ తో పాటు లుల్లు మాల్కి వెళ్ళిపోయాను. నీ ఫ్రెండ్స్ కూడా నీతో తిరగాలంటే ఏడవాల్సిందేరా. ఇక్కడ ఏంటంటే నేను వాడు ఇద్దరు ఉన్నాం కదా అని చెప్పేసి ఫస్ట్ చికెన్ కీమా సమోసాలతో స్టార్ట్ చేసా. దాని తర్వాత ఒక పన్నీర్ సాలెడ్, దాని తర్వాత నాకంటూ ఒక సపరేట్ ఒక నీకంటూ సపరేట్ ఏంట్రా? నీకే కదరా మొత్తం. చికెన్ పిజ్జా స్లైస్ ఒకటి. బయటకు వచ్చిన తర్వాత ఒక డ్రింక్ ఉండాలి కాబట్టి ఒక నిమ్మకాయ గోలీ సోడా అయితే వేసాను అనమాట. ఆ తర్వాత పక్కనే బొబ్బట్లు లాస్తా ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయి ఒక కోవా బొబ్బట్టు, దాంతోపాటు ఒక కప్పు జున్ను, ఇవన్నీ తీసుకొని వేసేసి ఇవాళ డేన్ అయితే ఫినిష్ చేసి రూమ్కి వెళ్ళిపోయా. ఆకలిస్తుంది భయ్యా, నాకు ఆకలిస్తుంది వాడిని అలా తిరగడం చూస్తుంటే. లాస్ట్ లో అయితే జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా ఇచ్చారు, స్పైసీగా చాలా బాగుంది. ఇక్కడ కొరియన్ స్టైల్ సీటింగ్ కూడా ఉందన్నమాట. చెట్లు మొత్తం సూపర్ ఉంది. ఇక ఈవెంట్ విషయానికి వచ్చేస్తే మాత్రం హైలైట్ గా జరిగిందని చెప్పొచ్చు. ఒక్కొక్క మీమర్స్ ని పిలిచారా? ఈటర్ ఎందుకు వెళ్ళాడు మళ్ళీ? హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్ట్రాబెరీ విత్ పాన్ కేక్స్. ఇదైతే ఓ వావ్, ఫైనలీ హెల్దీ ఫుడ్. ఇక 11:30కి ఏంటంటేనేమో ఒక చికెన్ షవర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడే కదరా పొగిడాను హెల్దీ ఫుడ్ తింటున్నాను. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక షవర్మా చూస్తే తినబుద్ధి అయ్యేదిరా. వీడి పేజ్ లో షవర్మా చూస్తే నాకు కోపం, నాకు బీపీ వస్తుంది చూడు. ఫిష్ ప్రిపేర్ చేసుకున్నా లంచ్ కి. నువ్వు ప్రిపేర్ చేసుకున్నావా? పర్వాలేదు, నైస్. ఇదంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నావు? అరే వీడిని ఎవర్రా బయటికి పంపిస్తున్నారు? వీడిని వదలకండి రోడ్ మీద. ఇది కూడా వేస్తాను. ఇక ఈవినింగ్ వరకు ఏంటంటే ఆఫీస్ వర్కే ఉంది. ఇక సాయంత్రం ఏంబీ మాల్కి వెళ్ళిపోయాను, కాసేపు అటు ఇటు తిరిగాను. దాని తర్వాత ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఏంబీ మాల్కి? ఎందుకు? నీ చుట్టాలు ఉంటారా? నీ ఫ్యామిలీతోనా? లేదు కాదు కదా. ఎందుకు అంత తిండంటే అడిక్షన్? ప్లీజ్ మానేసి, ప్లీజ్. కొంచెం ఎఫెక్షన్ వస్తుంది, కొద్దిగా అభిమానం ఉంది, అలాగే తింటామని. సో అర్థం చేసుకోండి, నేను కేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ తినడం అయితే కలిసి తిన్నాను, ఏదో తినడం ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. సరేనా?
చేసుకుని ఇది ఇస్తా. దాని తర్వాత పిస్తా హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక తందూరి చికెన్ చెప్పలేదా? నేను చెప్పానా చెప్పలేదా? సెక్యులర్ ఫుడ్ ఈటర్ అన్న మన ఇట్లా ఆడు ఏమి హే ఇది నేను ఇవాళ నాన్ వెజ్ తింటా వెజ్ తింటా రెండు కలిపి దెంగి తింటాడు భయ్య. ఇదైతే ఆర్డర్ చేసుకొని దీన్ని తినేసాను. ఆ తర్వాత ఏఎంబీలో ఇవాళ సమ్మేళనం వెబ్ సిరీస్ ప్రీమియర్ జరుగుతుంది కదా, దానికి అటెండ్ అవుదామని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే మా సినిమా అయితే నాకు ఫుల్గా నచ్చేసింది. ఈటీవీ విన్ యాప్లో ఉంటుందంట, మీరు కూడా వీలైతే చూసేయండి. ఇక మాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ డిన్నర్కి ఎక్కడ వెళ్ళాలనుకుంటూ లాస్ట్ గ్రిల్ ఎఫైర్కి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఆర్డర్ చేసుకున్నాను, లైక్ హాఫ్ బర్డ్ ఒక రుమాలి రోటీ వచ్చింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. నీ రూమ్ లో వేకెన్సీ ఉందా బ్రో? నిన్ను తినేస్తాడు వద్దు. గాయ్స్ వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఒక దోశ, 2 ఇడ్లీ, 2 వడ. ఒక దోశ 2 ఇడ్లీ 2 వడ. దోశ ఇది అయిపోయింది. క్లిక్ ఏంటంటే బీజింగ్ బైట్స్కి వెళ్ళిపోయా. అక్కడ ఒక చికెన్ సిజ్లర్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాను. ఫుల్ అయిపోయింది. సాయంత్రం ఫుల్ అయిపోయింది. ఫుల్ మై ఫేవరెట్ వర్డ్ ఆఫ్ ద డే, ఫుల్ అయిపోయింది. స్నాక్స్కి ఏంటంటే అయ్యంగార్ బేకరీకి వెళ్ళాను. ఫస్ట్ ఒక ఎగ్ పఫ్ తిన్నాను, అది సరిపోలేదని చెప్పేసి ఒక బాదం మిల్క్ కూడా వేసేసాను అనమాట. ఇక నైట్ ఏంటంటే ఫ్రెండ్ గడ్ రమ్మన్నాడు, వాడితో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఎగ్ బుర్జీ పుల్కా ఈ 2 ఎగ్ బుర్జీ పుల్కా తిన్నాను. సరిపోలేదని చెప్పి మళ్ళీ నూడిల్స్ చెప్పా. కానీ ఎందుకో తెలియదు కానీ రూమ్కి వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆకలిస్తుంది. అందుకని ఒక ప్లేట్ చపాతి, 2 స్వీట్లు. ఏంటది? అంతేనా? ద లీస్ట్ ఫుడ్ బ్రో ఎయిట్ ఇన్ వీడియో. ఓకే బ్రో, అంటే ఇక్కడి నుంచి బ్రో ఇట్లా రైజ్ అయ్యాడు అనమాట టాప్కి. ఒకరోజు ఇవాళ 3తో ఆపేద్దాం, ఫినిష్ కొడదాం. ఇవాళ 4, 5, 6, 7 అలా రోజుకి తినే ఐటమ్స్ పెరిగిపోయి ఉంటాయి. హే గాయ్స్ వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఒక ప్లేట్ గీ కారం ఇడ్లీ, ఒక ఇలాచీ చాయ్, ఈ 2 అయితే గీ కారం ఇడ్లీతో ఇలాచీ చాయ్. ఓకే, నైస్ కాంబినేషన్ బ్రో, నైస్ కాంబినేషన్. నిన్ను చిన్నప్పుడు మీ ఇంట్లో కొట్టలేదా? మూవీకి వెళ్దాం అని చెప్పేసి పంజాగుట్ట నెక్స్ట్ ఏరియా మాల్కి అయితే వెళ్ళా. మాల్ని మూసేయమని చెప్పాలి. కన్నా కానీ ముందే ఆకలేసింది, మూవీ ముందే ఆకలేసిందంట. ఓకే అని చెప్పి ఒక చాక్లెట్ డోనట్ తిన్నాను. దీని తర్వాత టికెట్స్ తీసుకొని మూవీకి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ మార్కో అని ఒక మలయాళం మూవీకి వచ్చా, సబ్ టైటిల్స్ ఉన్నాయి. సినిమా కూడా బాగుంది. ఫ్రెండ్స్ ఫోన్ చేసి బఫైకి వెళ్తున్నాం వస్తావా? ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళే ముందర నుంచి ఫోన్ చేసి అరే సోల్ఫుల్ మేము బఫేకి వెళ్తున్నారా, నువ్వు వస్తావా అని అడిగే ఛాన్స్ అయితే లేదు. బఫేలు అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని ముందే వెళ్ళిపోయాను. ఇంట్రెస్ట్ కదా, ఎలా ఉండదు ఇంట్రెస్ట్? అన్లిమిటెడ్ కదా, అన్లిమిటెడ్ దెంగి తినచ్చు కదా, వెళ్ళాలి తప్పదు కదా. ఏ ఐటమ్ వదలలేదు, అన్ని ఐటమ్. ఏ ఐటమ్ ఎందుకు వదులుతావు నువ్వు? నా బతికే వదలట్లేదు నువ్వు, నా బతుకుని వదిలేరా. కొంచెం కొంచెం అయినా కానీ ట్రై చేశాను అనమాట. అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ తిన్నది అరగాలి కదా. తిన్నది ఎందుకు అరగాలి? ఎందుకు తిన్నది ఎట్లా డైరెక్ట్గా వచ్చేదిగా అరగకుండా? పైప్ లైన్ ఉందా? స్ట్రైట్ వాటర్ పైప్ లైన్ ఉందా నీకు? నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఏం చేసామంటే టర్ఫ్ బుక్ చేసుకున్నాం. ఏ ఛాన్సే లేదు. అక్కడ ఒక 4 hours నాన్ స్టాప్ గా ఆడతానే ఉన్నాం. ఎంతసేపు అని ఆడతాం, ఇంకా లాస్ట్ అక్కడ వాళ్ళు ఆడుతున్నారు. మళ్ళీ నువ్వు 4 hours నాన్ స్టాపా? అయితే 4 hours లో పక్కా 16 meals అయితే నువ్వు ఫినిష్ చేసి ఉంటావేమో అని నాకు క్వశ్చన్ భయ్యా. ఎందుకంటే నువ్వు 1 hour కూడా తిండి లేకుండా ఉండలేకపోతున్నావు కదా. స్లీప్ వేసి నైట్ కి సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక స్లీప్ వేసి అని వాళ్ళకి తినంగానే స్లీప్ అయ్యేది బ్రో, చచ్చిపోతావు. ఓకే మళ్ళీ ఇంకా ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మళ్ళీ బాయ్.